బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనమడు డాన్స్ చేస్తానే, కొత్త బట్టలు వేసుకొని, బూట్లు వేసుకొని, అద్దాలు పెట్టుకొని నాని నేను తగ్గేదే లేదు అనుకుంటా పోయిన బిడ్డ. ఇంత బాధైంది. నాకు 6 మంది బిడ్డలు, ఒక్క కొడుకయ్యా, ఒక్కడే మనమడు. ఈ బాధ ఎట్లా తెల్లారాలే నాకు. నిండుకున్నోళ్ళు నవ్వుకుంటూ పోయిరి, బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని పోయిరి. ఇంత పని అయిందని బాధ అవుతుంది. నమస్తే, నేను మీ గోపి. మనం చూసుకోవచ్చు, మొన్న నైట్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, పుష్ప 2 ఏదైతే ప్రీమియర్ షోలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, రేవతి అనే ఒక ఆమె అయితే తొక్కిస్లాట్లో భాగంగా ఆమె అయితే ప్రాణాలు వేయడం జరిగింది. సో ఇదే వాళ్ళ ఇల్లు. సో లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు కూడా కన్నీటి పరివంతమవుతున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది, అదేవిధంగా పుష్ప 2 ఆ పుష్ప 2 సంబంధించిన ఏదైతే ఆ టీం ఉందో ఆ టీం ఏమన్నా వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు కాంటాక్ట్ అయ్యారా, వాళ్ళకి ఏమన్నా ఆర్థిక సహకారం అందించారా. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, శ్రీతేజ్ అని ఒక వీళ్ళ మనవుడు ఎవరైతే ఉన్నారో, లోపల ఒక బామ్మగారు ఉన్నారు. సో వాళ్ళ మనవుడు హాస్పిటల్లో ఉన్నారు. సో అతనికి ఏమన్నా సీరియస్గా ఉందని బయట టాక్ వస్తుంది. సో ఆ విషయం అడుగుదాము. హాస్పిటల్కి కూడా ఏమన్నా ఆర్థిక సహాయ సహకారాలు పుష్ప 2 నుంచి ఏమన్నా అందాయని పూర్తి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే. నిన్న మనం చూసాము ఈ సినిమా థియేటర్ దగ్గర ఉదయం నైట్ ఏదైతే 9 గంటల సమయంలో తొక్కిసలాట జరిగిందో, ఆ తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోవడం జరిగింది, రేవతి గారు. సో మీ కోడలామె? నా కోడలమ్మ. మీకు చెప్పారు సినిమాకి వెళ్తున్నామని? సినిమాకి వెళ్తున్నాము. మనమడు డాన్స్ చేస్తానే, కొత్త బట్టలు వేసుకొని, బూట్లు వేసుకొని, అద్దాలు పెట్టుకొని నాని నేను తగ్గేదే లేదు అనుకుంటా పోయిన బిడ్డ. ఇంత బాధైంది. ఆ సినిమా వాని కొరకే వచ్చింది. ఆయన రాకుంటే ఇంత కాకుండే, సినిమా యాక్టర్ వచ్చేపటికని ఇంత అయింది, లేకుంటే రాకుండే ఇంత. మనోడు అల్లు అర్జున్ ఫ్యానా? ఏమంటాడు ఇంట్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గురించి? మాట్లాడుతాడు, డ్యాన్స్ చేస్తా అంటాడు, మాట్లాడుతూ అంటాడు. నేను సినిమాకి పోతా అంటాడు, వద్దన్న అయినాడు, పోదామంటాడు, ఇక మొండి చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో? రేపైతే చెప్తామంటుండ్రయ్యా, రేపైతే చెప్తామంటుండ్రు. మాకేమన్నా హెల్ప్ చేయాలి, బాబుకి హెల్ప్ చేయాలి. డాక్టర్స్ రేపైనా చెప్తా ఉంటున్నారు కదా, ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. అది పెద్ద హాస్పిటల్ కాబట్టి డెఫినెట్గా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ ఖర్చుకు సంబంధించిన భరాయింపు ఎవరు భరాయిస్తున్నారు ఇప్పుడు? అల్లు అర్జున్ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? రాలేదు. చేయమని చెప్పినాం కానీ రాలేదు. మరి నా కొడుకు గిట్టేమో కానీ ఇక్కడికైతే రాలేదు. వాళ్ళకి పెళ్ళి అయ్యి సుమారు 8 సంవత్సరాలు అవుతుందమ్మా? 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళు అవుతుంది. ఏం చేస్తూ ఉంటారు మీ కొడుకు? బంగారు షాప్లో చేస్తూ ఉంటాడు. ఏం చేస్తారు బంగారు షాప్లో? సేల్ చేస్తాడు. మీ కోడలు ఏం చేయదు, పిల్లలతోనే సరిపోతుంది, ఏం చేయదు అయ్యా. ఆ రోజు మొత్తం మీకు ఆ పుష్ప సందడి జరిపోయింది మీ ఇంట్లో. సినిమాకి వెళ్తున్నాం అని మీ మనవడు స్కూల్ కూడా పోనన్నాడు, సినిమాకి పోతానే. వద్దు బిడ్డ, నువ్వు వచ్చే వరకు టైం అవుతుంది అని చెప్తే ఇక పోయిండు. వచ్చి తయారయ్యిండు. ఇక 9 గంటలకి వెళ్ళిపోయిండు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది వార్త, చనిపోయిన సంగతి వార్త? నాకు చెప్పలేను, ఒక్కదాన్ని ఉంటా అని ఆల్పద్ది నగర్లో నాకు చెప్పలేను. నా బిడ్డ పొద్దుగాలు వచ్చి చెప్పింది. నేను వస్తలేరు, సినిమాకి పోయి వస్తలేరు అని నా పెద్ద బిడ్డకి ఫోన్ చేస్తా, వస్తారమ్మా నా దగ్గరనే ఉన్నారని చెప్పింది. కానీ ఏం చెప్తలేదు. నా 2వ బిడ్డ వచ్చి చెప్పింది. నాకు 6 మంది బిడ్డలు, ఒక్క కొడుకయ్యా, ఒక్కడే మనమడు. ఈ బాధ ఎట్లా తెల్లారాలే నాకు. నడవరాదు, నిలబడరాదు, ఇట్లనే కూర్చొని ఏమన్నా చేయాలి. ఈ పిల్లల బాధ ఎట్లా, నా బాధ ఎట్లా, నా కొడుకు బాధ ఎట్లా అని బాధ అవుతుంది. నిండుకున్నోళ్ళు నవ్వుకుంటూ పోయిరి, బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని పోయిరి. ఇంత పని అయిందని బాధ అవుతుంది.
అంటే మీరు పెద్దవారిగా అంటే సినిమా ఫస్ట్ రోజు రిలీజ్ అయినప్పుడు చాలా తొక్కిసలాట జరుగుతూనే ఉంటుంది. ఒక్క మాట మీరు చెప్పకపోయారా? అసలు చెప్పుంటే బాగుండేది అనిపించింది మీకు? బిడ్డ. నా కొడుకు వద్దన్నాడు, వద్దన్నా కానీ పిల్లగాడు ఆగలేదమ్మా. పోదాం పోదాం ఇంత అవుతుందని ఎవరికి ఎరక బిడ్డ. ఆయన వచ్చుట్టు ఇట్లా అయింది కానీ లేకుంటే కాకుంటే, ఓకే. అర్జున్ వచ్చేపట్టుకనే ఇంత అయింది లేకుంటే కాకుండే. ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడుంది? భాస్కర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు. హాస్పిటల్. ఈ కార్యక్రమాలు మొత్తం అయిపోయినాయి, రేవతి గారి కార్యక్రమం మొత్తం అయిపోయినాయి. రాత్రే చేసినాం. రాత్రి చేశారు. ఆ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొన్నారా సినిమా సంబంధించిన వాళ్ళు? రాలే, ఎవరు రాలేదు? ఎవ్వరు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మిమ్మల్ని? ఎవరు పట్టించుకోలేదు ఆయన. ఈ రోజు పొద్దున్న ఎవరైనా వచ్చారా? ఈ రోజు పొద్దున్న నుంచి ఒక మీడియాలో ఒక వార్త అయితే బాగా సర్క్యులేషన్ అవుతుంది. సో మీ ఇంటికి అల్లు అర్జున్ టీం వస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. రాలేదు, వచ్చారు ఎవరైనా? ఎవరు రాలేదు, రాలేదు. రాలేదు. ఇప్పటికి కూడా మిమ్మల్ని అల్లు అర్జున్ టీం పట్టించుకోవట్లేదా? హాస్పిటల్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఇచ్చినారు, ఇచ్చారంట. తెలియదు. తెలియదంట. మీ అబ్బాయి మీ చేయాలి, మాకు కూడా జర హెల్ప్ చేయాలి. నా కొడుకు ఆపరేషన్ అయింది, పనికి ఇప్పుడు పోయేటట్టులే. అడగడం మర్చిపోయా, మీ అబ్బాయికి ఒక లివర్ కూడా ఇచ్చారంట. ఆమె చనిపోయిన చనిపోయిన ఆమెనే ఇచ్చింది. ఆమె ఇచ్చింది. ఏడ దొరకలేదు, దొరకకుంటే ఆమెనే ఇచ్చింది. అంత భారీ లివర్ కూడా ఇచ్చింది. లివర్ కూడా ఇచ్చింది, ఆమెనే ఇస్తాను. అది మేము కూడా అడగలే, నేను ఇస్తాను. అందరు ఇస్తామన్నారు కానీ ఎవరిది రాలేదు. ఇక ఆమెనే ఇచ్చింది, ఆమెది వచ్చింది. 2 సార్లు చేసారు. ఒక్కసారి చేస్తే రాదన్నారు, టైట్ చేయమన్నారు. అంటే తీపి గీపి ఏం తినకుండా జర తక్కువ తినాలి, చేయాలి, తిరగాలి అని చెప్పారు. అట్లనే చేసింది బిడ్డ, అట్లనే చేసింది. మగనిదా మంచిగా చేసుకునేది, అవతల ఉండదు. మీ కొడుకుకి అప్పుడు పునర్జన్మ ఇచ్చింది. పునర్జన్మ ఇచ్చింది అయ్యా. ఇప్పుడు మళ్ళీ మీ కొడుకుకి జన్మిచ్చి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయింది. ఇప్పుడు మీకు ఏ న్యాయం కావాలి సినిమా వర్గాల నుంచి? ఆ పుష్ప 2 ఆ సినిమా సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే హీరో కానీ వీళ్ళందరి తరపు నుంచి మీ కుటుంబానికి ఏం కావాలనుకుంటున్నారు మీరు? నాకు అవన్నీ తెలియదు, ఏమన్నా హెల్ప్ చేయాలి. నా మనమడు మంచిగా కావాలి, ఏమన్నా హెల్ప్ చేయాలి. ప్రస్తుతం మీ మనోడి పరిస్థితి ఎలా ఉంది హాస్పిటల్లో? రేపైతే చెప్తామంటారు అయ్యా. నా గుండె పోయింది పిల్లగాడు, నానిపోతున్నాను. ఇట్లనే కూర్చున్నా, ఇట్లనే బట్టలు వేసుకొని పోయిండు. నానిపోతున్నా, నేను డ్యాన్స్ చేస్తా, మా అమ్మ వీడియో కాల్ చేసి చూపిస్తుంది నీకు అని చెప్పిపోయిండు. ఇంకా అవే చివరి మాటలు. బాబా ఫోటోలో ఉన్నారా? చిన్నప్పటి ఏడాది. సో చూసాం కదా, వాళ్ళ బామ్మగారు వాళ్ళ బామ్మగారిది చాలా బాధపడుతూ మాట్లాడడం మనకు కనిపిస్తుంది. సో అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మరికొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరేమవుతారు? అత్త అవుతారా? సో మీకు ఎన్ని గంటల సమయంలో తెలిసింది ఈ వార్త? మాకు రాత్రికి తెలిసింది, 12:30 1 గంట మధ్య చనిపోయినప్పుడు తెలిసింది. మా అమ్మకి నిన్న చెప్పినాం, పెద్ద ఆవిడ ఒక్కతే ఉందని. మేము ఊరిళ్ళలో వాళ్ళు ఉన్నాము, మా అమ్మ పెద్ద ఆవిడ ఒక్కతే ఉందని ఆమెకు నిన్న చెప్పినాం. మా బాబు మంచిగా కావాలండి, బాబుకి ఏదైనా చేయాలి. అంటే అల్లు అర్జున్ టీం నుంచి చాలా మంది అంటున్నారమ్మా మీ హాస్పిటల్కి ఫోన్ వచ్చిందని, నిజమేనది? ఎవ్వరు రాలేదు. ఇంకా హాస్పిటల్ అయితే మాకు తెలియదండి. ఇక్కడైతే ఏం లేదు. అంటే మీకు తెలుసా, ఇప్పుడు ఈ సంఘటన వల్ల నెక్స్ట్ నుంచి సినిమాలు పొద్దున్న బెనిఫిట్ షోలు బ్యాన్ చేస్తున్నారు. బ్యాన్ చేయాలి. హీరోలు కూడా అట్లా రావద్దు, పిల్లలు అట్లా షో టైంలా రావద్దు. ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి, లేకుంటే సెక్యూరిటీ అని ఎక్కువ చేయాలి. సో మరి చివరిగా మీకు ఏం న్యాయంగా కోరుకుంటున్నారు మీ కుటుంబానికి? బాబు మంచిగా రావాలి ఇంటికి, బాబు ఆరోగ్యం మంచిగా కావాలి, ఏమన్నా సాయం చేయాలి. హీరో గారు చేయాలి. ఎందుకంటే మీ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. హీరో స్పందించాలి. స్పందించట్లేదా మరి? ఏమైతే లేదు కదా, ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా. సో చూసాం కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీటి పర్యంతమవుతున్నారు. సో డెఫినెట్గా ఈ వీడియో కానీ లేకపోతే నిన్న మా మనం టీవీ చెప్పట్టిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ అనే ఎవరైతే మృతురాలు హస్బెండ్ ఉన్నారో సో ఆయన కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడడం జరిగింది. సో అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. కేవలం ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ తెలియదు, లేకపోతే గుడ్ ఇన్ఫర్మేషన్ తెలియదు. హాస్పిటల్కి ఫోన్ వచ్చిందని చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ అది రాలేదంట. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా పుష్ప టీం నుంచి అదేవిధంగా అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సహాయ సహకారం అయితే అందించట్లేదని వాళ్ళైతే వాపోతున్నారు. అదేవిధంగా
వాళ్ళ మనవుడు ఎవరైతే ఉన్నాడో శ్రీతేజ్ హాస్పిటల్లో ఆ అబ్బాయి ఆరోగ్యంగా బయటికి రావాలి. మేము మా స్తోమత అది కాదు, ఆ హాస్పిటల్లో డబ్బు ఖర్చు పెట్టేంత స్తోమత అయితే మాది కాదు. మేము ఉండే ఇల్లు కూడా మాది అద్దిల్లే. సో మా అబ్బాయి కూడా ఆ మనవడు ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో ఆ అబ్బాయి పుష్ప వీరాభిమాని అంట. అంటే అంత చిన్న వయసులో అబ్బాయి వీరాభిమాని అంటే డెఫినెట్గా ఈ మాటకైనా సరే అల్లు అర్జున్ గారు ఈ కుటుంబానికి డెఫినెట్గా స్పందించాలి. అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రీమియర్ షోలు మొత్తం అనేది హైదరాబాద్ వ్యాప్తంగా రద్దు అవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ అయితే షోలు వచ్చే సమయంలో డెఫినెట్గా హీరో ఒక ఇంటిమేషన్ ఇస్తే అక్కడ లోకల్ థియేటర్స్ వాళ్ళు ఓనర్స్ కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, చాలా జాగ్రత్తలు చేపట్టే అవకాశాలు ఉంటాయి. ఇట్లా సడన్గా వచ్చిన తర్వాత ఈ విధమైన సంఘటనలు అయితే జరగడం మనకు కనిపిస్తుంది. సో ఎనీవే, ప్రస్తుతం అయితే బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు అయితే హాస్పిటల్లో ఉన్నారు. ఆ హాస్పిటల్లోకి డెఫినెట్గా అల్లు అర్జున్ వెళ్ళి ఆ బాబుని పలకరించి వాళ్ళకి సహాయ సహకారం అందించాలని మనం టీవీ నుంచి కోరుకుంటున్నాం.